నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పురూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగుడ. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి స్పెర్మ్ హెల్త్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి? అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, మొటిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇవన్నీ ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు స్పెర్మ్ హెల్త్ అనేది ఎలా మెయింటైన్ చేయాలో అది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా స్పెర్మ్ హెల్త్ అనేది మనం తినే డైట్, మనం పాటించే లైఫ్ స్టైల్ అండ్ మనకున్న హ్యాబిట్స్ ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మనం స్పెర్మ్ హెల్త్ అనేది బావుండాలి అనంటే మన డైట్, మన లైఫ్ స్టైల్, మన హ్యాబిట్స్ అన్నీ అదుపులో ఉండాలి, కంట్రోల్‌లో ఉండాలి. సో, బేసిక్‌గా ఎటువంటి డైట్ అనేది తీసుకోవాలి. సో, బేసిక్‌గా వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో, దాంట్లో మెయిన్‌గా వచ్చి మనకు లీఫీ వెజిటబుల్స్ దీంట్లో ఐరన్, జింక్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి లీఫీ వెజిటబుల్స్ అనేది మన పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ డైట్‌లో లాగా ఉండాలి. లైక్ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అన్నా మన డైట్‌లో లీఫీ వెజిటబుల్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వాలి. దాంతో పాటు ఫ్రూట్స్. ఫ్రూట్స్‌లో వచ్చి మనకి బెర్రీస్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి స్పెర్మ్ మార్ఫాలజీ గాని, మొటిలిటీ గాని పెంచే వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి బెర్రీస్‌లో ఉంటాయి. అండ్ దాంతో పాటు ఏంటి అనంటే టొమాటోస్ కూడా వన్ ఆఫ్ ద రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అండ్ దీంట్లో లైకోపీన్ అనే ఉంటుంది కాబట్టి, ఈ లైకోపీన్ కూడా మనకి స్పెర్మ్ ప్రొడక్షన్‌లో, స్పెర్మ్ మొటిలిటీ అవన్నీ పెంచడంలో యూజ్ అవుతుంది. దీంతో పాటు ఎగ్ కూడా వన్ ఆఫ్ ద రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఇ అండ్ ప్రోటీన్స్ అనమాట. అండ్ దీంట్లో మెనీ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి, మనకి ఈ స్పెర్మ్ డ్యామేజ్ అనేది ప్రివెంట్ చేయడానికి పనిచేస్తుంది ఎగ్ గూడా. అండ్ దీంతో పాటు ఆహ్, లీన్ మీట్స్ అంటే చికెన్, టర్కీ ఇట్లాంటివన్నీ గూడా మనకి డైట్‌లో ఇంక్లూడ్ అవుతే అవి కూడా మనకి స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ వాటి ఇంప్రూవ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఫిష్ విచ్ కంటైన్స్ ఒమేగా ఫిష్ అనేది రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గూడా యాంటీ ఆక్సిడెంట్స్ లాగా యాక్ట్ అయ్యి మనకి స్పెర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ ఇవన్నీ మార్ఫాలజీ ఇష్యూస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి తోడ్పడుతుంది. ఇవన్నీ ఏంటంటే మనం ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాల్సిన వెంటనే అవ్వదు. మనకి ఎఫెక్ట్ చూపియడానికి మినిమమ్ 3-6 మంత్స్ పడుతుంది. అండ్ దట్ టూ స్పెర్మ్ కౌంట్ లైక్ బార్డర్ లైన్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రము ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. అంతేగాని 1,000,000, 2,000,000 అట్లాంటి లో కౌంట్ లైక్ 10% మొటిలిటీ, 0% మొటిలిటీ ఉన్న వాళ్ళు లైక్ ఇవన్నీ తిని టైమ్ వేస్ట్ చేసుకోకుండా లైక్ ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయో అది మీ గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేయాలి. అండ్ అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనంటే ఆల్కహాల్ కంటెంట్ అనేది లిమిట్ చేసుకోవాలి. లైక్ వీక్లీ థ్రైస్, 4 టైమ్స్ అట్లా తీసుకునే వాళ్ళు మంత్లీ వన్స్ లాగా అట్లా ఆల్కహాల్ కంటెంట్ అనేది ఇంటేక్ తగ్గియాలి. దాంతో పాటు స్మోకింగ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ అనేది చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది స్పెర్మ్ హెల్త్ పైన. సో, స్మోకింగ్ అనేది చాలా స్మోకింగ్ వల్ల చాలా డెడ్ స్పెర్మ్స్ ఇవన్నీ గూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. కెఫెయిన్ ఇంటేక్ గూడా అవాయిడ్ చేయాలి. దీంతో పాటు హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఆహ్, మన డైట్‌లో, మన లైఫ్ స్టైల్‌లో ఇంక్లూడ్ చేసుకొని బేసికల్లీ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, ఇలా మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా గానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ.